హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవ్. మన ఛానల్లో వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిపోతుంది. సో రేపు తండేల్ మూవీ రిలీజ్, నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. సో రేపటి నుంచి కంటిన్యూస్గా అయితే రివ్యూస్ వస్తాయి. సో సారీ ఫర్ దట్. ఈ వీడియోలో అయితే అజిత్ నటించిన పట్టుదల మూవీ ఎలా ఉందో చేద్దాం. ఇంకా మూవీ చూసాక నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. మూవీ లవర్స్కి అయితే ఓకే, బట్ అందరికీ నచ్చుతుందంటే కష్టం. ఈ పట్టుదల మూవీ హాలీవుడ్ మూవీ రీమేక్. సో దానివల్ల సేమ్ హాలీవుడ్ మూవీ స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటాయో సేమ్ ఆ టైప్ అనిపించింది. సో అందుకే ఆడియన్స్కి అర్థం కాలేనట్టు ఆఫ్గా ఉంది. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన విధానం అయితే చాలా స్లో ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత పెద్దగా ఆడియన్స్లో రియాక్షన్ చూసాను నేను, అస్సలు వింతగా పెట్టారు ఒక్కొక్కరు. సో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం ఎంగేజ్ చేస్తూ ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే వచ్చింది. బట్ ట్విస్ట్ అయితే ఓకే, బాగా వర్క్ అయినాయి. ఇంకా అర్జున్ క్యారెక్టర్ కూడా ఓకే, బాగుంది, క్యారెక్టర్ బాగా చేశారు. మూవీలో మెయిన్ హీరో ఇంకొకరు ఎవరైనా ఉన్నారంటే అది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధే. కొట్టిన ఒక బీజిఎంఏ, బట్ మ్యాక్సిమం మూవీ మొత్తం ఒక బీజిఎం ఉంటుంది, అక్కడక్కడ వేరే బీజిఎమ్స్ ఉంటాయి. కానీ బట్ హాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేశాడంటే, మూవీ హాలీవుడ్ మూవీ అని తెలిసి ఆ లిరిక్స్, ఆ బీజిఎం కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్టు చాలా నీట్గా కంపోజ్ చేశాడు. సో చాలా నచ్చింది నాకైతే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వచ్చేసి హీరోయిన్ త్రిష కూడా ఓకే, బాగానే చేసింది. ఇంకా రెజినా కూడా చాలా నీట్గా పర్ఫామ్ చేసింది. తనకు ఇచ్చిన రోల్కి తను బెస్ట్ అయితే ఇచ్చింది. అజిత్ మూవీ వస్తుందనగానే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యాక్షన్ సీక్వెన్స్. నేననే కదా, ప్రతి ఆడియన్స్ కూడా, ప్రతి ఫ్యాన్ కూడా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇందులో తక్కువైందే అది. మేబీ మూవీ రీమేక్ అలాంటిది. సో సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ దగ్గర అయితే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా లిమిట్గానే. సో అంతకు మించి ఏం లేదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఇది నా పర్సనల్ రివ్యూ. సో మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు సాయి పల్లవి, నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ అయితే చూసి రివ్యూ అయితే మ్యాక్సిమం ఫాస్ట్గా పెట్టడానికి చూస్తా. సో మన ఛానల్ అయితే కన్ఫర్మ్గా పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. బీ సేఫ్ అండ్ టేక్ కేర్.